క్రీస్తునామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు మీ కుటుంబాలకు దేవుడు సమాధానము శాంతిని అనుగ్రహించునుగాక. అలాగే ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించునుగాక. అయితే అతి ముఖ్యమైనటువంటి అంశము నేను మాట్లాడబోతున్నాను. అదేంటంటే దేవుడు మనతో ఈ రోజుల్లో దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? హౌ డస్ గాడ్ కమ్యూనికేటింగ్ విత్ అస్ నవేడేస్? నేను పాత నిబంధనలో ఏదైతే రాశారో, ఏదైతే లిఖించబడిందో వాక్యము, అందులో గురించి మాట్లాడటం లేదు. కానీ అయితే ప్రజెంట్ ఈ అంత్య దినాలలో దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా దేవుడు మనము ఒకరి గురించి తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ స్నేహితుని గురించి పలాని ఫ్రెండ్ గురించి అడిగారు అనుకోండి, ఏం చెప్పలేదనుకోండి, దాని అర్థం ఏంది? నువ్వు ఫ్రెండ్షిప్ సహవాసం చేయలేదని దాని అర్థం. అంటే అతనితో తిరగడం కానీ మాట్లాడడం కానీ జరగలేదు, అతని గురించి నువ్వు ఏమీ తెలుసుకోలేదని దాని అర్థం. కాబట్టి మనం దేవునితో సహవాసం చేస్తేనే మనకు దేవుని గురించి మనకు తెలుస్తుంది, లేదంటే తెలియదు. మనం దేవునితో సహవాసం చేయాలంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడాలి, మనం దేవునితో మాట్లాడాలి. మనం దేవునితో మాట్లాడడానికి మనము ఉపయోగించేటువంటి సాధనం ఏంటంటే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాం. అది ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విషయమే. తర్వాత ఇంకో వీడియో పెట్టమన్నా పెడతాను నేను. అయితే దేవుడు ఎన్ని విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరినారు, ఏర్పరచబడిన వారి సైతం మోసపోతున్నారు. కాబట్టి మనం వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకొని అనేక మందికి అసత్యం నుంచి సత్యంలోకి నడిపించాలని నా ఆశ. సరే, దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు. అందులో మొదటిగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు అంశం ఏంటంటే పార్ట్ 1 ఇది. దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అనే అంశంలో పార్ట్ 1 ఏంటంటే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అవును, నిజమండి. చాలామంది అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే, అవును, పాత నిబంధన గ్రంథంలో స్క్రిప్చర్స్ దేవుడు మాట్లాడినాడు అనేక సందర్భాల్లో, నిజమే, కాదనలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడా? చూపించమని చెప్పండి, రుజువు చేయమని చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాడు అని ఒక అతను చెప్తాడు, ఇంకొక చెల్లి కానీ అక్క కానీ దేవుడు నాతో మాట్లాడాడు అని అంటాడు. ఇవి నేను చిన్నప్పటి నుంచి విని దేవుణ్ణి నేను తెలుసుకోవాలని ఎన్నో రోజుల నుంచి శ్రమించి తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ అంత్య దినాలలో అని నేను తెలుసుకున్న విషయాలనే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా దేవుడు ఎలా మాట్లాడుకుంటూ వస్తున్నాడో ఒకసారి వాక్యానుసారంగా చూద్దాం. బైబిల్ ఉన్నచో మీరు చెక్ చేసుకోవచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటే మనకు తెలుస్తుంది. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, వినండి బాగా. పూర్వకాలమందు నానా సమయములలో అంటే డిఫరెంట్ టైమింగ్స్లో, ఈరోజు కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న, అట్లా నానా విధాలుగా అంటే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. వివిధ రకాలుగా ఎవరి ద్వారా మాట్లాడాడంటే ప్రవక్తల ద్వారా. ఈ రోజుల్లో పాస్టర్స్ అంటాం కదా, అప్పుడు ప్రవక్తలు ఉండేవాళ్ళు మధ్యవర్తులుగా. ప్రవక్తల ద్వారా మన పితరులు అంటే ఇశ్రాయేలీలకు సంబంధించిన అబ్రహాం కానుంచి ఆది కాండంలో నుంచి ఎవరైతే ఉన్నారో బైబిల్లో యేసుక్రీస్తు వంశావళిలో లిఖించబడ్డారో మన పితరులు అన్నమాట వాళ్ళు. సో మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు బాగా గమనించండి. ఈ దినములలో అంతమందు, చూడండి, అప్పుడే 2000 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఈ బైబిల్లో అంతమందు, ఈ దినమందు, ఇది అంత్యకాలం కదండి. అంతమందు ఎలా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించను. చూడండి, ఈ అంత్యకాలంలో ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు?
తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయం బాగా అర్థమైంది కదా. వాక్యానుసారంగానే మనం మాట్లాడుకుందాం, వాక్యానుసారంగానే చర్చించుకుందాం. అయితే కుమారుని ద్వారా ఎలా మాట్లాడుతున్నాడు? మరి కుమారుడు అంటే ఎవరు అంటే ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే మన యేసయ్యకు, మన యేసుక్రీస్తు ప్రభుల వారికి అనేక పేర్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఇమ్మానుయేలు, లోకరక్షకుడు, దైవకుమారుడు, దేవుడు, అలాగే ఆయనకు ఉన్న మరో పేరు వాక్యం. ఆయనకున్నటువంటి మరో పేరు వాక్యం. ఎలాగంటారా? బైబిల్ ఉన్నచో యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము ఒకసారి చూద్దాం. ఏంది? కుమారుడే వాక్యం అనేటువంటి విషయం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యమే దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే మన మధ్య శరీరధారి అయి నివసించెను మన మధ్యలో. సరిపోయిందా అండి? ఇప్పుడు వాక్యం రెఫరెన్సు అంటే యేసుక్రీస్తుల వారు వాక్యము అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. వాక్యం ద్వారా మరి ఎలా మాట్లాడుతున్నాము చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని చెప్తున్నాడు కదా. నా స్వరము వినును అంటే అంటే ఆయన స్వరం అంటే టంగ్, ఆయన వాయిస్ వింటున్నారనే కాదు కదా. ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం కుమారుని ద్వారా అంటే వాక్యము ద్వారా అంటే పాస్టర్లు కానీ ప్రీచర్స్ కానీ ఎవరైనా వాక్యము మనకు చెప్తా ఉంటే అది చెవులో పడితే ఎవరైతే ఆయన యొక్క గొర్రెలు ఉంటారో వారు వింటారు. ఎవరు వినరు అంటే, ఎందుకు వినరు అంటే లాస్ట్గా చెప్తా నేను. ఎవరైతే అవిశ్వాసం కలిగినటువంటి వారు వాక్యము వినరు, దేవుణ్ణి నమ్మరు. అర్థమవుతుందా? అది లాస్ట్కి నేను రెఫరెన్స్ చూపిస్తాను, ఎందుకు నమ్మరు, ఎందుకు వాళ్ళు విశ్వసించారనే విషయము. అయితే వాక్యం వినడం వల్ల మనకు ఏమవుతుందంటే విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినడం వల్లనే మనము ఇప్పుడు మనల్ని ఎవరైనా మార్చాలనుకో మనతో మాట్లాడాలి కదా, మనతో సహవాసం చేయాలి. మరి వాక్యం మనతో మాట్లాడుతుంది, కుమారుడు మనతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు కదా. మరి ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే నీకు విశ్వాసం రావాలంటే ఆ వినడము ఏం వినాలా? క్రీస్తును గూర్చిన మాట. ఎలా క్రీస్తును గూర్చిన మాట ఎవరు చెప్తారు? పాస్టర్స్ కానీ, నువ్వు బైబిల్ చదివేటప్పుడు కానీ, లేదంటే ఒక టీవీ కానీ, లేదంటే ఒక రేడియో కానీ, లేదంటే ఒక మొబైల్లో కానీ, యూట్యూబ్లో కానీ నువ్వు చదవడం వల్ల, లేకపోతే ఎవరైనా చెప్పడం వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటే నమ్ముతావు అన్నమాట. తర్వాత క్రీస్తును స్వీకరిస్తారనమాట. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే వింటారో వాళ్ళు క్రీస్తును అంగీకరిస్తారు. ఇది వాక్యం మాట్లాడడం అంటే. అయితే తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాము. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, దేవుని గూర్చినటువంటి వర్తమాన వాక్యము మనుష్యుల వాక్యమని ఎంచక, అంటే ఆ రోజుల్లో అపోస్తలులు బోధించినటువంటి వాక్యము చాలామంది విన్నారు. వాళ్ళు విన్నవాళ్ళు ఏం జరిగిందో చూడండి. మనుషుల వాక్యమని ఎంచక, అప్పుడు విన్నవాళ్ళు ఇది మనుషుల వాక్యమని వాటిని తలంచక, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించిరి. అది నిజంగా దేవుని వాక్యమని వాళ్ళు
అంగీకరించారు, అంటే విశ్వసించారు. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. అంటే మన జీవితాలు మారాలంటే వాక్యం వినాలి, వాక్యం చదవాలి. ఎప్పుడైతే వాక్యం వింటావో, వాక్యం చదువుతావో, వాక్యం చూస్తావో విశ్వాసులైన మీలో అప్పుడు కార్యసిద్ధి కలుగ చేస్తుంది, మన జీవితాలను మార్పును తీసుకొని వస్తుంది. సరే, ఈ వాక్యము ఎలాంటిదంటే, ఈ వాక్యం అనేటువంటిది ఎలాంటిదంటే ఎందుకు మార్చగలుగుతుంది మనుషులను అంటే, వాక్యానికి ఉన్నటువంటి బలం అలాంటిది. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, రెండంచెలు గల అంటే ఇటైనా నరుకుతుంది, అటైనా నరుకుతుంది అన్నమాట, షార్ప్గా. ప్రాణము ప్లస్ ఆత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే మనిషి మెయిన్గా ఎలా పాడైపోతాడంటే తన ఆలోచనలు మైండ్ వలన, తన తలంపులు, ఆలోచన, ఊహ, తలంపు, వీటి వల్లనే నాశనమవుతాడు. అంటే మనం ఏదైతే ఇక్కడ అనుకుంటామో ఆ పని చేస్తామన్నమాట. ఎలాగంటే ఆదికాండము, దేవుడే సాక్షాత్ ఈ విషయం చెప్పాడు. ఆదికాండంలో 6వ అధ్యాయము 5-6 వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, అంటే నరుల యొక్క చెడు పనులు చేస్తారు చాలా గొప్పదని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ, అంటే వాళ్ళ హృదయంలో ఊహించేదంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయంలో నొచ్చుకొనేను. చూడు మనుషులు ఎంత దుర్మార్గులో, వాళ్ళ ఆలోచనలంతా ఎప్పుడు, వాళ్ళ ఆశ, వాళ్ళ ఊహ అంతా చెడ్డదే అని చెప్తున్నాడు దేవుడు. ఈ చెడ్డదైనటువంటి మనస్సులో మనం ఏమి నింపుకోవాలంటే వాక్యం నింపుకుంటే మనము వాక్యానుసారంగా దేవుని బిడ్డలుగా మారిపోతాం. వాక్యం మన జీవితాలను మార్చివేస్తుంది. అయితే ఈ వాక్యము మనుషుల సొంత కల్పితాలు కావు. ఈ వాక్యం అంటే మనం సొంతంగా ఊహించుకొని రాసినది కాదు. బైబిల్ తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏముందంటే, దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు ప్రయోజకరమైనది. ఈ లేఖనము దైవావేశం వల్ల, దేవుని వలన కలిగినది. ఈ లేఖనము, ఈ వాక్యం అనేటువంటిది ఉపదేశించుటకు, ఖండించుటకు, ఏదైనా తప్పు చేస్తే ప్రయోజనకరమైనది. మనిషిని, వారి యొక్క క్యారెక్టర్ని ఈ వాక్యము చక్కదిద్దుతున్నది అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము ఏ వచనమును పుట్టదని, అంటే నేను ఊహించుకుంటే పుట్టింది కాదు ఈ వాక్యం. వాక్యం అంటే సత్యం. పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అనే విషయాన్ని తెలుసుకోండి. అంటే మనం చదివేటువంటి వాక్యము యేసుక్రీస్తుల వారు, చదివేటువంటి వాక్యము దేవుని వలన పలికిరి. ఎవరు? అపోస్తలులు. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్కు, అంటే యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల్లో చూసుకుంటే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఎవనిలో అయితే వానిలో వాక్యం ఉంటుందో, ఎక్కడుంటుందో? వానిలో హృదయంలో ఉంటుంది. ఆయన యందు నిలిచి ఉన్నవాడని, ఎవరైతే వాని హృదయంలో వాక్యాన్ని నిలుపుకుంటాడో ఆయన
పరిపూర్ణమాయను, నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనుచు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలనే తెలుసుకొనిచున్నాము. అంటే ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని మనం మన హృదయంలో పెట్టుకుంటామో దీనివల్ల మనం ఆయన వాక్యానికి బద్ధుడమై, అంటే వాక్యానుసారంగా నడుచుకుంటాం కాబట్టి దీనివల్ల మనము ఆయన వారమని తెలుసుకుంటాం అన్నమాట. దీన్ని బట్టి నువ్వు సోకాల్డ్ క్రిస్టియను, లేకపోతే డాక్టరు, లేకపోతే ఇంకోటి పేరు పెట్టుకునేటావు కదా సో అండ్ సో, దానివల్ల క్రైస్తవుడు కావును. దేవుడు చెప్పినటువంటి లేఖనాలు ఆధారం చేసుకొని అది దాని ప్రకారం ఉంటేనే వాడే క్రైస్తవుడు. అలాగే నేను చెప్పాను కదా, చాలామంది వాక్యం చెప్తూ ఉంటారు, అంటే వింటున్నట్టే ఉంటారు కానీ దాన్ని విశ్వసించరు. అంటే అవిశ్వాసుల గురించి వీళ్ళకి ఎందుకు ఈ అవిశ్వాసం కలుగుతుంది అంటే దేవుని పట్ల విశ్వాసం ఎందుకు కలగదు? వాళ్ళు నాస్తికులు అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా అయి ఉండొచ్చు. దేవుడుని నమ్మని వాళ్ళు, లేకపోతే దేవుడి మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు, లేకపోతే దేవుడు అనేటువంటిది వాళ్ళు సృష్టితం కల్పితం చేసుకున్నట్టు వాళ్ళు కానీ ఎందుకు విశ్వసించరు అంటే ఈ వాక్యాన్ని కారణం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుకుంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. క్రీస్తుకు సువార్త అంటే ఏంటి? శుభవార్త. ఏంటి? మనము చనిపోయినా తిరిగి బ్రతుకుతాము, పరలోకంలో మనం నిత్యము ఆయనతో కూడా నివసిస్తాము అనేవి సువార్త. క్రీస్తు గురించి అంటే జనన మరణ పునరుద్ధానాల గురించి చెప్పాలి. అయితే కనపరచు సువార్త ప్రకాశము వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఆ వెలుగు, ఈ వాక్యం అనేటువంటి వెలుగు ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో వారి మీదకి ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత అంటే నువ్వు ఏ పేరైనా పెట్టుకో దేవుడని, అంటే అది చెట్టు కానీ పుట్ట కానీ ఏదైనా అయ్యుండొచ్చు, లేదంటే నువ్వు తయారు చేసుకొని ఉండొచ్చు. వాక్యం అంటే దేవుడు ఇక్కడ అనే విషయాన్ని బాగా గమనించాలి. ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను. అవిశ్వాసులైన వారి మనోనేత్రములు అంటే మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అది కేవలం మనుషులకు సంబంధించినటువంటి విషయం, కామన్ సెన్స్ అంటారు, అండర్స్టాండింగ్. ఆ మనోనేత్రాలకి గుడితనం కలిగజేస్తుంది, అండర్స్టాండింగ్కి గుడితనం కలిగజేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాస్తికులు ఉన్నారు, వాళ్ళు ఒకటే పట్టుకుంటారు, ఉంటే చూపి ఇంకా అదే గుడితనం ఉంటుంది. ఏ రోజైతే పరో రాజుకు ఆ రోజు గుడితనాన్ని కలగజేశాడు, అలాగే ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తున్న వారిని గుర్తుపెట్టనీయకుండా వారి మనోనేత్రాలను గుడితనము కలగజేసినాడు. కాబట్టి వారు నమ్మలేదు యేసుక్రీస్తుని, సాక్షాత్తు దిగి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నా కానీ. కాబట్టి గుడ్డితనం కలగచేయటం వల్ల వాక్యం అనేటువంటి వెలుగు ప్రసరించకుండా చీకట్లోనే ఉంటారు. చీకటి అంటే పాపం. కాబట్టి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఆ దేవుడే అంటే ఆది కాండంలో మనం 1వ అధ్యాయంలో చదివితే సృష్టి కార్యక్రమంలో ఆది యందు భూమి ఆకాశంలో నుండెను, చీకటి అగాధ జలంలోపై అల్లాడుచుండెను అనేది కదా. అక్కడ నుంచి వెలుగు కమ్మని అని చెప్పాడు. పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము, తన మహిమను గూర్చిన గ్లోరీ, ఆయన యొక్క గ్లోరీ నీ ఊహకందదు. ఈ సృష్టిని చూస్తేను ఆఫ్టర్ ఆల్ చిన్న పదార్థాన్ని తయారు చేయలేదు శూన్యం నుంచి. ఈ సృష్టిని చూస్తే నువ్వు సృష్టిని తెలుసుకుంటావంటే ఆశ్చర్యపోతావు, అలాంటి సృష్టి ఎవరు తయారు చేశారని. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు మ్యాన్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గాడ్. దట్ ఈస్ వై హీ క్రియేటెడ్ ఆల్ దీస్ ఓకే, ఆల్ దీస్ క్రీచర్స్. అర్థమవుతుందా? యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములో ప్రకాశించెను. యేసుక్రీస్తు మీకు అంటే వాక్యము మీకు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించాలి. అందుకే కదా ఎవరైనా మనం తప్పు చేస్తున్నాం అనుకో, తెలియకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఆశ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు లేకపోతే చెడు వ్యసనాలకు గురై ఉంటాడు, లేకపోతే ఒకరిని నమ్మింటాడు, వాడి దగ్గర డబ్బు దాపెడతా ఉంటాడు, అంటే సేవింగ్. అయితే వాడు ఆ డబ్బుని దుర్వినియోగపరచుకొని లెక్కలు లేకుండా చేస్తుంటాడు, వాడు సొంత స్నేహితుడు కావచ్చు, బంధువుడు కావచ్చు. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? సత్యం బయటకు పోయినప్పుడు కదా. అంటే వాడు బయట అయ్యాడు, మరి ఎట్లా తెలుస్తుంది?
ఎవడో ఒకడు దాన్ని కనుక్కొని బయటికి చెప్పినప్పుడు, బయటపరిచినప్పుడు, అర్రే మామ ఎంత పని జరిగిందిరా, ఇప్పటికే నేను వానికి ₹1,00,00,000 ఇచ్చినాను. వాడి దగ్గరికి పోతే ఏమైంది? ₹1 దొరకలేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్న తెలుసుకున్నావు సత్యం కాబట్టి ఇప్పటి నుంచి మోసపోకూడదు అని. సత్యము అలాగా వెలిగిస్తుంది అనమాట. అంటే వాడు ఏమంటాడు తెలుసా? మావా నిజంగా నా కళ్ళు తెరిపించినవురా, లేకపోతే ఇంకెంత మోసం జరుగుతున్నానో అంటాడా కదా. అది మనోనేత్రాలు తెరవడం అంటే. అర్థమైందా? అంటే మీ కామన్ సెన్స్కి అర్థం కావాలి, అండర్స్టాండ్ కావాలి. అది అండర్స్టాండ్ కాకుండా మీ మనోనేత్రాలకు సాతానుడు, ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగజేస్తుంది. అర్థమవుతుందా? గుడ్డితనం కలగజేయడం అంటే ఏంటి? రాయిలాగా తయారు చేయడము. నీ హృదయాన్ని నమ్మవు. ఏం దేవుడు ఎన్నిసార్లు చేసినా కానీ మాకేమైనా పిల్లలు పుట్టినారా, ఎన్ని మొక్కినా ఆడ తిరిగినాం ఈడ తిరిగినాం అంటారు. లేకపోతే మా అప్పులు ఇన్ని ఉన్నాయి, కష్టాలు తీరినాయా, మన కష్టాలు తీరినాయా అంటే నీవు అనుకునేది మొత్తం చేసుకుంటూ పోయినావంటే ఇంకా నీకు ఇది కావాలంటావు, అది కావాలంటావు, ఇది కావాలంటావు. మొత్తం ప్రపంచం లాస్ట్కి ఏమంటావు తెలుసాను? నేనే దేవుణ్ణి అంటావు. మనిషి స్వభావం అది. ఎందుకంటే మనిషిలో మంచి ఉంది, చెడు ఉంది. మనిషి స్వభావం అది. కాబట్టి మరి ఇంకా దేవుడు ఎందుకు అంటే నీకు ఇచ్చుకుంటూ పోతుంటాడా? పరిస్థితులను బట్టి నీకు ఏదో అవసరమో, నీ యొక్క సిచ్యువేషన్స్ని బట్టి, నీకు అవసరతను బట్టి దేవుడు ఆయన యొక్క ప్రణాళిక సంకల్పంలో అది ఉంటే, ఆయన చిత్తంలో అన్నీ చేస్తాడు. దేవుడు ఉండేది ఎందుకు? సృష్టికర్త ఎందుకు? నిన్ను కాపాడడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను బ్రతికించడానికి, నీతో సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికే కదా దేవుడు. కాబట్టి ఈ గుడ్డితనం కలగజేయడం వల్ల సువార్త విన్న వెంటనే మనోనేత్రాలు వెలిగించబడిపోతాయి. ఎవరైతే సువార్త వింటారో వారికి మనోనేత్రాలు వెలిగించబడి సత్యం తెలుస్తుంది అన్నమాట. అంటే వాడు చీకటి నుంచి దాటుకొని వస్తాడు, చీకటిలో నిలవడు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా, ఇన్ఫర్మేషన్ ఏదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, వాక్యం వెలుగై ఉన్నాడు. మన మనోనేత్రాల్లో గుడ్డితనం కలగజేస్తే చీకటి ఉన్నప్పుడు ఆ వాక్యం అనేటువంటిది వినడం వల్ల వెలుగుతాయి అన్నమాట. అప్పుడు వెలిగి అర్రే ఎంత పని జరిగిందిరా, నేను ఎంత ఘోరమైన నీచమైన పాపం చేసినాం అనేది తెలుస్తుంది నీకు. లేదంటే నాశనం అయిపోతావు, భూమి మీద నాశనం అయిపోతాం, పరలోకంలో పోయి దేవా నాకు తెలియదు కదా అంటే మరి ఆ రోజు డేవిడ్ పాస్టర్ చెప్పాడు, లేకపోతే పలాన్ పాస్టర్ చెప్పాడు, లేకపోతే ఏమైంది ధనవంతుడు లాజర్ స్టోరీ అదే జరిగింది. నువ్వు తెలియదంటే కుదరదు నాయన, నీకు తెలిసేటట్లే సువార్త ప్రకటించబడుతుంది. ఇందులో చాలండి ఈ రెఫరెన్సు. నేను చెప్పాల్సి అనుకున్న అసలు విషయం ఏంటంటే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఈ అంతకాలం మందు. అది కరెక్టే కదా. మూర్ఖులు కొంతమంది క్రైస్తవుల్లో కూడా కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు, తప్పుడు బోధకులు ఉన్నారు. వాళ్ళకి నేను ఏంటంటే అంటే చాలామంది ఉన్నారు, తెలుసుకోండి. ఈ మోసం చేసే వాళ్ళు డబ్బులు కూడా గుంజుతుంటారు. వీళ్ళంతా ఎక్కువ శాతము డబ్బులు గుంజుతారు, వాళ్ళు బాగుపడుతుంటారు, వాళ్ళు దానికోసమే ఉన్నామా అనే టైప్ ఉంటారు. అయితే ఈ మోసగాళ్ళని తెలుసుకునేది ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడు అంటే రెండో క్వశ్చన్ ఏమేయాలంటే ఎలా మాట్లాడినాడు అనే విషయాన్ని క్వశ్చన్ వేసినప్పుడు బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా మాట్లాడినాడా లేదా అనేది చెప్తున్నాడా లేదా, దేవుడు నాకు ఇట్లా వచ్చి ఒక మనిషిలా కనిపించి ఇట్లా ఇవన్నీ ఇవి మోసం, పచ్చి మోసము. మీరేం చిన్నపిల్లలేం కాదు, మీ మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. ఎందుకంటే సత్యమైన వాక్యం మీరు వింటున్నారు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? కాబట్టి మీ మనోనేత్రాలు తెరవబడాలా. దేవుడు మీకు ఫస్ట్ అర్థం కావాలి. దేవుడు 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 అనేది కాదు, ఫస్ట్ దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, ఆయనతో ఎలాగ స్నేహం చేయాలి. ఇప్పుడు మన ఏం మాట్లాడకుండా ఎలా స్నేహం చేస్తాం? మన పక్కలే తిరుగుతూ ఉంటాడు, ముచ్చోడు అంటాడు కదా. అట్లా వాడిని ఏం అండర్స్టాండ్ చేసుకుంటాము? ఒరే ఏదైనా చెప్పురా అంటాం, ఏం కావాలరా నీకు అని. అందుకే కమ్యూనికేషన్స్ సిస్టమ్ 2-వే కమ్యూనికేషన్స్ ఉంటాయి. అంటే మొదటిగా మనము మాట్లాడాలంటే ప్రార్థన, ఆయన మనతో మాట్లాడాలంటే వాక్యమే కాదు ఇంకా వేరే విధాలుగా కూడా మాట్లాడతాడు. వాక్యంలో అన్నీ ఉండవు కదా. ఇప్పుడు వాక్యంలో మంచి చెడు చెప్తారు. అయితే పలాని వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ కానీ ఇట్లుండాలి కానీ రేపు పొద్దున జరిగే విషయాలు నీ పర్సనల్ లైఫ్లో, లేకపోతే నువ్వు ఒక బస్సు ప్రయాణం చేస్తున్నావు అక్కడ వద్దని చెప్పడం కానీ, లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఉంటాయి చాలా విషయాలు. మనిషిని నడిపిస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని నడిపిస్తాడు.
అలాగ ఇంకా చాలా రకాలుగా మాట్లాడతాడు. మొదటి సందేశం ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా మనతో అంత్యకాలమందు అంతం వరకు ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అదే పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాల్లో లిఖించబడినటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మీరందరికీ ఈ వాక్యం అర్థమైంది. దేవుడు మీతో మాట్లాడినాడు, మీ మనోనేత్రాలు వెలిగించాడని నేను కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. తర్వాత నెక్స్ట్ ఇంకా అనేక విధాలుగా మాట్లాడతాడు దేవుడు, ఎన్ని విధాలుగా. అయితే దేవుడు వాయిస్ వలన మాత్రము మాట్లాడాడండి, అది ముగించబడింది. మీరు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మీరు చదివారు. సో మిగతా విషయాలు ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలాగా మనం విభజించుకొని డైలీ ఈ వీడియోస్ని చూడండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్యాన్ని ఇతరులకు మీరు షేర్ చేయడం వల్ల దేవుని వాక్య పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై దేవుని రాజ్యంలో మీరు కూడా సభ్యులుగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆమెన్.